Hey guys, welcome back to our channel. ఇప్పటి వరకు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఫస్ట్ అయితే నేను ఈ డ్రెస్ వేసుకుంటాను అనమాట. ఇది మీషోలో తీసుకున్న సింపుల్ టాప్ అండ్ లెగ్గిన్ వేసుకుని వచ్చేస్తాను ఫాస్ట్గా. టాప్ అయితే వేసేసుకున్నాను. ఇంకా హెయిర్ స్టైల్ చేసేసుకుందాం. ఎందుకు ఇంత రష్ అంటే కొంచెం టైం అయిపోతుంది అనమాట. 7 ఆటో పిలిచాడు మా నాన్న. అందరం కలిసి వెళ్ళాలి ఈరోజు రాయచోటికి. హెయిర్ స్టైల్ అయితే ఎట్లా సెట్ చేసుకున్నాం. దగ్గర 3-4 హెయిర్ స్టైల్స్ చేసుకున్న తర్వాత ఈ హెయిర్ స్టైల్ చేసుకున్నాను అనమాట. అసలు ఎన్ని చేసినా కూడా అసలు దానికి సెట్ అవ్వట్లేదు. పోనీటైల్కి అయితే ఆ కాలర్ నెక్కి అసలు సెట్ కాలే. ఇంకా నా రెగ్యులర్ హెయిర్ స్టైలే చేసుకున్నాను అనమాట. దాని తర్వాత డాటన్కి మాయిశ్చరైజర్ రాసుకుంటున్నాను. ఈరోజు మేము రాయచోటికి ఎందుకు వెళ్తున్నామంటే మా అమ్మకి చిన్న హెల్త్ చెకప్ ఉంది. సో దానికోసం వెళ్తున్నాం అనమాట. ఇంకా నేను మాయిశ్చరైజర్ రాసేసుకున్న తర్వాత ఇంకా పెద్ద నాకేం మేకప్ ఏం ఉండదు అనమాట. చెప్పాలంటే నాకు మేకప్ వేసుకోవడం సరిగ్గా రాదు. అందుకే నేను పెద్దగా మేకప్ కూడా తీసుకోను. అసలు నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వద్దు అనుకున్నా. ఆల్రెడీ నేను వీడియోలో మాట్లాడుతున్నా. బట్ వీడియో తీసిన తర్వాతే అర్థమైందనమాట. వెనకాల కోళ్ళు అరుస్తానే ఉన్నాయి. ఇంకా వీటి బాధ భరించలేక మొత్తం మ్యూట్ చేసి పడేసి మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఈ వీడియోకి అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ రాసేసుకుంటున్నా. నేను చిన్నప్పటి నుంచి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవడం స్టార్ట్ చేసిన. ఇంకా మేకప్ ఏం కొనలేదు, వేసుకోలేదు కూడాను. నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో అలవాటు చేసుకుంటానేమో నాకు తెలియదు. ఇంకా సింపుల్గా స్పింజ్ పౌడర్ రాసుకుంటున్నాను అనమాట. నాకు పర్టికులర్ ఏం ఉండదు. ఏ పౌడర్ పడితే ఆ పౌడర్ దగ్గరలో ఉంటే దాన్ని రాసేసుకుంటా ఉంటా. ఐ గెస్ ఇంకా ఈ కాలంలో కూడా మేకప్ వేసుకోకుండా సింపుల్గా పౌడర్ ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకునేది నేనే అనుకుంటా. ఇంకా వితౌట్ బొట్టు నేను ఎక్కడికి వెళ్ళను అనమాట. ఈవెన్ వెస్టర్న్ వేర్ వేసుకున్నా కూడా, జీన్స్ వేసుకున్నా కూడా ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటా. ఇంకా కుంకుమ అయితే ఖచ్చితంగా ఉండాలి నాకు ట్రెడిషనల్లోకి అయితే. ఇంకా నేను సింపుల్గా ఈ లిప్ బామ్ అయితే వాడుతున్నాను అనమాట. ఇది వ్యాజ్లిన్ పెట్రోలియం జెల్లీ వాడటం వల్ల మన లిప్స్ బ్లాక్ అవుతాయి అని అంటారు, కానీ అదొక జస్ట్ మిత్ అంతే. అది ఇంకా చెప్పాలంటే మనం లిప్ బామ్ యూస్ చేయడం వల్ల, ఆ పర్టికులర్ పెట్రోలియం జెల్లీ యూస్ చేయడం వల్ల మన లిప్స్ పింక్ అవుతాయే కానీ బ్లాక్ అవ్వవు. అదొక జస్ట్ మిత్ అంతే, వదిలేసేయండి. మనకు సింపుల్ గా అఫోర్డబుల్ రేంజ్ లో దొరికే మంచి లిప్ బామ్ అది నాకు అడిగితే. అంత కష్టపడి ఆ హెయిర్ స్టైల్ ని 4 పిన్నులు పెట్టి అట్లా తిప్పి పోనీటైల్ వేసి అది సెట్ అవ్వట్లేదని మళ్ళీ క్లిప్పులు పెట్టి ఎట్లా సెట్ చేస్తే మళ్ళీ అది ఆటో ఎక్కిన వెంటనే చిందరవందర అయిపోయింది. ఏం చేయలేము, ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. వరినాట్లయితే చాలా బాగున్నాయి. ఆ గ్రీనరీ అదంతా ఇప్పుడిప్పుడే నాటినట్టున్నారు. చాలా చిన్నగా ఉంది నారంతా, చాలా బాగుంది అనమాట. ఆ కొండ దగ్గర ఆ మల్లు, ఆ పక్కన మామిడి తోట ఎంత బాగుందో. మా ఊరు సైడ్ కూడా వేసేవాళ్ళు, కానీ ఈ మధ్య అసలు లాభాలు రావట్లేదని వేయట్లేదు. చిన్నప్పుడు నేను ఏమనుకునేదాన్ని అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ చూసి ఇక్కడే కరెంట్ రెడీ అయ్యేదేమో అనుకునేదాన్ని. మా నాన్న ఈ ఆటో అంకుల్ ఏమేమో మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు కలిస్తే అంతే పాలిటిక్స్, రోడ్ల గురించి ఏమేమో మాట్లాడుకుంటున్నారు అనమాట. మొత్తానికైతే మేము హాస్పిటల్కి రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడ మాకు ఫాస్ట్గానే పని అయిపోయింది. దాని తర్వాత కొన్ని సరుకులు తీసుకోవాలి అనేసి ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళామన్నమాట. ఫ్యాన్సీ స్టోర్లో సరుకులు ఏంటి అంటే ఫ్యాన్సీ స్టోర్లో కావాల్సినవి ఫ్యాన్సీ స్టోర్లో తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. సో అవి తీసేసుకున్న తర్వాత మా నాన్నతో పాటు మార్కెట్కి వెళ్ళాను అనమాట. ఇంకా ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకోవాలనేసి ఇక్కడికి వచ్చాము. ఇది మా నాన్న రెగ్యులర్గా వెళ్ళే షాప్ అంట. ఇప్పుడు ఇక్కడికే తీసుకొని వస్తారు. ఇంకా అక్కడికి వచ్చిన వెంటనే అతిథి మర్యాదలు మా నాన్నకి టీ ఇచ్చారనమాట. నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తే ఇక్కడ సరుకులు తీసుకెళ్ళిపో అని చెప్తే సరేలేని ధైర్యంగా చెప్పాను అనమాట. దాని తర్వాత అర్థమైంది మొత్తం మూటకయ్యాయి, మోసుకుపోవడం కష్టమని. తర్వాత మా నాన్న మోసుకొని వచ్చారనమాట. ఇంకా మా ఇంట్లో మిషన్ పాడైపోయింది, చిన్న ప్రాబ్లం ఉంది. ఇంకా దానికోసం అది రిపేర్కి తీసుకెళ్ళాం అనమాట. దీని గురించి అసలు ఎన్ని రోజులు అనుకున్నామో ఇవాళకి కుదిరింది మొత్తానికి. ఇంకా రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ టెక్నిక్ చూడండి, ఇక్కడ మొత్తం ఉలవల పంట వేసారనమాట. ఇది ఉలవలు నార్మల్గా అయితే కొట్టాలి చేత్తో, లేదంటే మిషన్కి వేయాలి. సో వీళ్ళు సింపుల్గా ఏం చేశారంటే ఇట్లా రోడ్లో పరిచేశారనమాట. సో దట్ వెహికల్స్ ఏమైనా వెళ్ళినప్పుడు అవి ఈజీగా మొత్తం గింజలన్నీ బయటకు వచ్చేస్తాయి అనేసి. అప్పుడప్పుడు హార్డ్ వర్కే కాదు, ఇట్లాంటి స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి అనిపించింది అనమాట. వాళ్ళ పని సింపుల్ అయింది, కానీ ఆటోలో వచ్చి మాకు మాత్రం దుమ్ము చుట్టుకుంది. జస్ట్ ఫర్ ఫన్, మళ్ళీ కమెంట్లు వేసుకోకండి. ఇంక ఇటు సైడ్ మొత్తం మామిడి తోటలన్నీ పూతలు వచ్చేసాయి అనమాట. మా సైడ్ మాత్రం మందులు కొట్టి అవి ఇవి చేస్తున్నాం, ఇంకా రావట్లేదు. మొత్తం మేము అవే చూస్తున్నాం అనమాట. మామిడి తోటలు ఇటు సైడ్ బాగా పూతలు వచ్చాయని మొత్తానికి రిటర్న్ వచ్చేసాం అనమాట. ఇది చాలా చిన్న వ్లాగ్ నాకు తెలుసు, బట్ ఎక్కువ షూట్ చేయడానికి నాకు టైం సరిపోలేదు అనమాట. బాయ్, సబ్స్క్రైబ్.